జరిగిందా? మాకు ఒక్కటే ఆవేదన అండి. 17 నుంచి 18 వాళ్ళే చేశారు, 18 నుంచి 19 వాళ్ళే చేశారు, 20 వాళ్ళే చేశారు, 21 వాళ్ళే చేశారు. మాకు ఏ మాత్రం పాత్ర లేదు ఇక్కడ. రైతు అనేవాడు ఏంటంటే ఆయన ఉన్న రేటుని బట్టి 100 పడే బుడ్డిని 80 పెట్టో 90 పెట్టో 200 పెట్టో కొట్టుకుంటోళ్ళు లేదా వదిలేసుకుంటోళ్ళు. ఇవాళ ఈ రేటు పెరిగేసరికి ఏంటంటే యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఈ మిర్చి పంట వేసిన రైతులు ఉత్సాహపడి రేటు అనేది కొద్దిగా పెరిగిందని 3,000-4,000 రూపాయలు మంది తెచ్చి కొడుతున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది? 10,000 ఒక 100, 20,000 ఒక 100 చేసారు, 18,000 16,000 నుంచే కొట్టరు. 16,000 17,000 లేదు. అసలు డీలక్స్కునే జెండా పాట డిఫరెంట్ ఏంటంటే సూపర్ డీలక్స్ని జెండా పాట పెడతారు. అదే క్వాలిటీని కంటిన్యూగా 100-200 డిఫరెంట్ మీద కొనాలి. ఇవాళ 3,000-4,000 డిఫరెంట్ మీద కొంటారు. మాకు రైతులకు గిట్టుబాటు కాదు. మీరు ఎందుకు పెంచారు? ఈ రేటుకి ఎందుకు మమ్మల్ని ఎందుకు ఎక్కుతారు? మా అదే ఒకటే బాధ, మా ఆవేదన అదొకటే. ఇవాళ పెట్టలేరు షాపుల దగ్గర పోయి పోరి ప్రతి రైతు క్యూ కట్టిండు. 3,000-4,000 రూపాయలు బుడ్డి పెట్టి కొడితే రైతు మీ తాగి సావాలన్నా? మీరు చేసే అరస్కాలు ఏంది? సరే ఎందుకు కొంటారు ఇట్లా? ఇప్పుడు తెలపరకు ఎరుపులకు ఇప్పుడు జీరో సరుకు ఉందనుకోండి, రైతుకు అర్థమైపోద్ది, కమ్మిదారికి అర్థమైపోద్ది ఇది ఇంత పడదని రైతు ఉత్సాహంగా వెళ్ళిపోతాడు. నువ్వు నంబర్ 1 డీలక్స్లను కూడా 16,000-17,000 కొంటే అసలు ఏంది ఇది? 20,000 ఎందుకు చేసినావు? ఈ రేటు ఎందుకు కొంటారు? మాకు గిట్టుబాటు కాదు. మాకు నువ్వు అన్న కాడికి 19,500 లెక్క నువ్వు డీలక్స్ లేయాల్సిందే. మొహం లేదు అక్కడ. లేదా దీన్ని అట్నే ముట్టించు నిలబడతాం. 21,000 జెండా చేసి 20,500 కొన్నారు. ఇలా 20,000 జెండా పాట చేసి 15,000-16,000 కొనడం ఏంది? ఇది ఒక్కరోజుకి 5,000 తగ్గడం. నిన్న 21,000 చేసి 20,500 కొన్నారు. ఇలా 20,000 జెండా పాట చేసి 15,000-16,000 డీలక్స్లు కొంటే రైతు ఎడిపోవాలి. నిన్న 21,000 చేయడం వల్ల రైతులు ఒక్కొక్క షాపుకు పోయి 5,000-6,000 పెట్టి మందులు కొంటారు. ఎవరిని ముచ్చుతాం? ఇది వీళ్ళు దోచుకోవడం, మేము అన్యాయం కావడం. మేము సంవత్సరం పాటు కష్టం చేసిన ఫలితం ఏది మాది? రూపాయి మాకు ఎకరానికి 5 క్వింటాలు 3 క్వింటాల కంటే ఎక్కువ కావట్లేదు, దిగుబాటు లేదు మాకు. అందుకని మేము న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను స్వచ్ఛంగా ఏం చెప్తున్నా అంటే ఒక్కటే, మీరు కూడా అతి ఆశకు రైతులను లేపి రెచ్చగొట్టి ఇలా అందరినీ కూడా భయభ్రాంతలు చేసారు. ఎందుకు చేశారంటే పురుగుల మందు ఇంతకుముందు ఒక జంప్ అని ఒక ప్రొడక్ట్ ఉంటుంది, 450-500కి ఇచ్చారు. ఇవాళ ఏం దాన్ని నిలబెట్టి 900-1,000 రూపాయలు తెంగుతారు. మా కాడ ఎవరు పెట్టారు? షాపులు. మీ పుణ్యమే కదా అది. ఇవాళ కవులు మొన్నటిదాకా 20,000 ఉన్న కవులు 30,000 చేశారు. ఇది మీ పుణ్యమే. ఇక్కడ అమ్మేదేమో చారడంతా, మీరు చెప్పేది బారడంతా. పొంతలు లేకుండా పోయింది. రైతులు ఇట్లా భయప్రాంతాలు చేయొద్దు. ఏదైనా ఉంటే మార్కెట్ అనేది ఒక అంటే 100-200-500 అంటే డిఫరెంట్ పెద్ద సాధ్యం ఎవడం లెక్క చేయం. కానీ అతికేదో ఆశ రైతులు లేపి నిండా ముంచుంటే న్యాయం కాదు.